హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మనం ప్రీవియస్ క్లాస్లో అయితే మౌర్య సామ్రాజ్యం గురించి అయితే డిస్కషన్ చేస్తున్నాం కదా. సో ఈ రోజు వచ్చేసి అందులో ముఖ్యంగా మనం అశోకుడు గురించి ఈరోజు అయితే మనం క్లాస్ చెప్పుకున్నాము. సో ఈ అశోకుడు ఎవరు అనంటే బిందుసారుడు సుభద్రాంగ యొక్క కుమారుడు అన్నమాట. బిందుసారుడు సుభద్రాంగ యొక్క కుమారుడు అశోకుడు. అయితే అశోకుని యొక్క సవతి సోదరుడు ఎవరు అనంటే సుధాముడు అశోకుని యొక్క సవతి సోదరుడు. అలాగే ఈ అశోకుడు తన యొక్క 99 మంది సహోదరులను అంటే తన యొక్క 99 మంది సోదరులని చంపేసి, ఎంతమంది అంటే 99 మంది సోదరుని చంపేసి వాళ్ళని గజగండమాన్ బావిలో అయితే పడేయడం జరిగిందనమాట. బావి పేరు గుర్తుంచుకోండి, గజగండమాన్ అనే బావిలో పడేయడం జరిగింది. అలాగే ఈ అశోకుడు ఈ 99 మందిని చంపాడు, కానీ ఒక్క సోదరుని మాత్రం తన యొక్క ఒక బ్రదర్ని మాత్రం చంపకుండా వదిలేశాడు. అతని పేరు వచ్చేసి మొగలపుత్త తిస్స. ఇతన్ని మాత్రం చంపకుండా వదిలేశాడు అనమాట అశోకుడు. అంటే 100 మంది ఉంటారు, 100 మంది ఉన్నారు. సో 100 మందిలో 99 మందిని అయితే చంపడం జరిగింది. మొగలిపుత్త తిస్సాని మాత్రం చంపకుండా వదిలేశాడు. ఈ 99 మందిని చంపేసి గజగండమాన్ అనే బావిలో అయితే పడేయడం జరిగింది. ఈ అశోకుడు 273 నుంచి 269 వరకు ఈ సహోదరుల మధ్య, అంటే అశోకుని యొక్క సహోదరులు అశోకుని మధ్య వారసత్వ యుద్ధం అయితే జరిగిందనమాట. వారసత్వ యుద్ధం అయితే జరిగింది. అంటే 4 సంవత్సరాల పాటు వారసత్వ యుద్ధం జరిగిందనమాట. అయితే అశోకునికిను అతని సహోదరులకు మధ్య వారసత్వ యుద్ధం జరిగిందని చెప్పుకున్నాం కదా. 4 సంవత్సరాల పాటు అయితే వారసత్వ యుద్ధం జరిగింది. తర్వాత 269 నుంచి 61 వరకు అశోకుడు చండ అశోకుడుగా పిలువబడ్డాడు అనమాట. చండ అశోకుడుగా పిలువబడడం జరిగిందనమాట. తర్వాత 261వ సంవత్సరంలో కళింగ యుద్ధం చేశాడు. ఈ కళింగ యుద్ధంతో అశోకునిలో అయితే మార్పు వచ్చింది. అంతకుముందు క్రూరుడుగా ఉన్న అశోకుడు ఈ కళింగ యుద్ధం తర్వాత మార్పు చెందడం జరిగిందనమాట. ఎప్పుడు జరిగింది ఈ యుద్ధం అని అంటే 261వ సంవత్సరం 261 BCలో అయితే జరిగిందనమాట ఈ కళింగ యుద్ధం. అంటే 8 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. 8 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. ఈ కళింగ యుద్ధం తర్వాత అశోకునిలో మార్పు వచ్చింది. ఈ కళింగ యుద్ధం ఎక్కడ జరిగింది అని అంటే దయానది తీరాన. ఈ కళింగ యుద్ధం అనేది దయానది అనే నది తీరాన జరిగింది. ఎక్కడ అనంటే తోసలి, దీన్ని వెలి అంటారు, తోసలి లేదా వెలి అంటారు. సో ఈ ప్లేస్ లో అయితే యుద్ధం జరిగిందనమాట. దయానది అనే తీరాన యుద్ధం జరిగింది. తోసలి లేదా వెలి అని అంటారు. ఆ ప్రాంతంలో అయితే జరిగింది ఈ కళింగ యుద్ధం. ఏ సంవత్సరంలో అంటే 261 BCలో అయితే జరిగిందనమాట. ఇలా జరిగిందని చెప్పేసి ఏ శాసనంలో రాసింది అని అంటే 13వ శిలాశాసనంలో అయితే రాయబడ్డం జరిగిందనమాట. 13వ శిలాశాసనంలో అయితే ఈ కళింగ యుద్ధం జరిగింది దయానది తీరాన అని చెప్పేసి రాశారు. ఆ తర్వాత కళింగ యుద్ధం తర్వాత తను కళింగ యుద్ధం జరిగే ప్లేస్ కి వెళ్ళి తర్వాత చూస్తే చాలా మరణాలు జరిగాయి. తర్వాత తనలో ఈ కళింగ యుద్ధం వల్ల చాలా మంది నష్టపోయారని చెప్పేసి తనలో మార్పు వచ్చి చక్రుడుగా ఉండేవాడు అనమాట. సో అందుకని చెప్పేసి చండాశోకుడుగా పిలువబడ్డాడు. తర్వాత అశోకుడిగా అయితే పిలువబడడం జరిగింది. అయితే అశోకుడు 259వ సంవత్సరంలో అశోక ధర్మాన్ని అయితే పాటించడం జరిగిందనమాట. 259వ సంవత్సరంలో అశోక ధర్మాన్ని అయితే పాటించాడు. తర్వాత ఈ అశోకుడు ఉపగుప్తుడు లేదా నిగ్రాదిదుడు అనే అతని ద్వారా బౌద్ధ మతాన్ని తెలుసుకోవడం జరిగిందనమాట. ఈ ఉపగుప్తుడు లేదా నిగ్రాదుడు అనే అతని ద్వారా బౌద్ధ మతాన్ని తెలుసుకోవడం జరిగింది. బౌద్ధ మతాన్ని తెలుసుకున్నాడు అనమాట. బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అలా స్వీకరించాడు అని చెప్పేసి బబ్రు శాసనంలో అయితే రాయబడ్డం జరిగింది అనమాట. బబ్రు శాసనంలో అతను బౌద్ధ మతాన్ని స్వీకరించినట్టుగా తెలుస్తుంది అనమాట. ఎవరి వల్ల అంటే ఉపగుప్తుడు నిగ్రాదుడు అంటారు అతన్నే. ఉపగుప్తుడి వల్ల బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. ఏ శాసనంలో ఉందంటే బబ్రు శాసనంలో అయితే ఉన్నదన్నమాట. ఆ తర్వాత
ఇతను అశోకుడు ఏం చేశాడనంటే తన కుమార్తె సంఘమిత్రని, కుమారుడు మహేంద్రాని బౌద్ధ మతాన్ని వ్యాపింపజేయమని చెప్పేసి ఎక్కడికి పంపించాడు అని అంటే శ్రీలంకకి పంపించడం జరిగింది. శ్రీలంకకి అయితే అశోకుడు ఈ బౌద్ధ మతాన్ని విస్తరింపజేయడానికి శ్రీలంకకి అయితే పంపించాడు. ఎవరినంటే తన కుమార్తె అయిన సంఘమిత్రాన్ని, కుమారుడు మహేంద్రాన్ని అయితే పంపడం జరిగిందనమాట. సో ఇలా రాయడం వల్ల మీకు అర్థమవుతుందని చెప్పేసి ఇలా రాశాను. సో మనం మెయిన్గా అశోకుడు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి తనని బాక్స్లో పెట్టేసి తనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలా రాయడం జరిగింది. అలాగే నెక్స్ట్ అశోకుడు లౌకిక మతం, ప్రపంచంలో తొలి లౌకిక మతం ఏదైనా ఉంది అంటే అశోక దమ్మ అనమాట. సో ప్రపంచంలో లౌకిక మతం అశోకుని దమ్మ. ఇది పాలి భాషలో ఉంటుంది. పాలి భాషలో అయితే ఇది ఉంటుంది అనమాట. అయితే ఈ ధర్మ ప్రచారం కోసం అశోకుడు ధర్మ మహామాత్యులని రజకులను నియమించారు. వీరిని మొదటి రెవెన్యూ అధికారులని అంటారనమాట. దేనికోసం నియమించాడు అని అంటే ధర్మ ప్రచారం కోసం ధర్మ మహామాత్యులని రజకులను అయితే నియమించడం జరిగింది. వీళ్ళనే మొదటి రెవెన్యూ అధికారులని పిలుస్తారనమాట. అలాగే అశోకుడు భారతదేశంలో తొలిసారి శాసనాలను వేయించిన వ్యక్తిగా అయితే ప్రసిద్ధికి ఎక్కాడనమాట అశోకుడు. అలాగే ఈ అశోకుడు ఎక్కువగా ఏ భాషల్లో వేయించాడు శాసనాలు అంటే బ్రాహ్మీ లిపిలో, ఖరోష్టి లిపిలో, గ్రీకు, అరామిక్ లిపిలో అయితే శాసనాలు వేయించడం జరిగింది. బ్రాహ్మీ లిపి, అలాగే ఖరోష్టి లిపి, తర్వాత గ్రీకు, అరామిక్ ఈ 4 లిపిల్లో అయితే శాసనాలు వేయించడం జరిగిందనమాట. అశోకుడు బర్మాకు ధర్మ ప్రచారం కోసం షోనాన్ని పంపించాడు. దక్షిణ భారతదేశంలో ధర్మ ప్రచారం కోసం తన కుమార్తె అయిన ఉత్తరాన్ని పంపించడం జరిగిందనమాట. దక్షిణ భారతదేశానికి తన కుమార్తె అయినటువంటి ఉత్తరాన్ని పంపించడం జరిగింది. బర్మాకు షోనాన్ని పంపించడం జరిగిందనమాట. అలాగే ఈ అశోకుడు ఎక్కువగా బ్రాహ్మీ లిపి, ఖరోష్టి, అలాగే గ్రీకు, అరామిక్ భాషలో శిలాశాసనాలు వేయించాడు అని చెప్పుకున్నాం కదా. సో అయితే ఎక్కువగా ఏ భాషలో వేయించాడు అని అంటే ప్రాకృతంలో వేయించడం అయితే జరిగిందనమాట. ప్రాకృతంలో ఎక్కువగా శాసనాలు వేయించడం అంటే ప్రాకృతం లిపిలో, ఈ ప్రాకృత భాషలో అయితే ఎక్కువగా శాసనాలు వేయించడం జరిగింది. అలాగే వాయువ్య ప్రాంతంలో, భారతదేశంలో ఉన్నటువంటి వాయువ్య ప్రాంతం ఏదైతే ఉందో సో ఆ వాయువ్య ప్రాంతంలో గ్రీకు, అరామిక్ భాషల్లో అయితే శాసనాలు వేయించడం జరిగింది. గ్రీకు, అరామిక్ భాషల్లో ఏ ప్రాంతంలో వేయించాడు అని అంటే వాయువ్య ప్రాంతంలో వేయించడం అయితే జరిగిందనమాట. అలాగే ఉత్తర భారతదేశంలో ఖరోష్టి లిపిలో అయితే శాసనాలు వేయించడం జరిగింది. ఖరోష్టి లిపిలో అయితే శాసనాలు వేయించడం జరిగిందనమాట. అలాగే ఇతను అశోకుడి యొక్క ప్రాకృతంలో ఉన్నటువంటి శాసనాలను అంటే ఆ శాసనాలను విడమర్చి చదివింది ఎవరు అని అంటే 1837వ సంవత్సరంలో జేమ్స్ ప్రిన్సిప్ అనే వ్యక్తి అశోకుడు వేయించినటువంటి ప్రాకృత భాషలో ఏవైతే ఉన్నాయో శాసనాలు వాటిని విడమర్చి చదవడం జరిగిందనమాట. అలాగే ఖరోష్టి లిపిలో ఉన్నటువంటి శాసనాలను కెప్టెన్ నొర్రిస్ అనే వ్యక్తి చదవటం జరిగిందనమాట. ప్రాకృతంలో ఉన్న వాటినేమో జేమ్స్ ప్రిన్సిప్ అనే అతను 1837వ సంవత్సరంలో చదవడం జరిగింది. ఖరోష్టి లిపిలో ఉన్నటువంటి శాసనాలను కెప్టెన్ నొర్రిస్ అనే వ్యక్తి చదవటం జరిగిందనమాట. అయితే అశోకుడు మొత్తంగా 14 శిలాశాసనాలు వేయించడం జరిగింది, 7 స్తంభ శాసనాలు వేయించడం జరిగింది, 3 గుహ శాసనాలు వేయించడం జరిగిందనమాట. 14 శిలాశాసనాలు, 7 స్తంభ శాసనాలు, 3 గుహా శాసనాలు వేయించడం జరిగింది. ఇందులో 13వ శిలాశాసనం ఏం చెప్తుంది మనకంటే కళింగ యుద్ధం జరిగిందని చెప్పేసి మనకి ఏ శాసనం చెప్తుంది అని అంటే కళింగ యుద్ధం ఏ శాసనం చెప్తుందంటే 13వ శిలాశాసనం అయితే చెప్తుందన్నమాట. సో ఇది అశోకుని యొక్క తను మార్పు చెందిన తర్వాత చేసినటువంటి పనులు అనమాట. మీ అందరికీ కనుక ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఖచ్చితంగా స్టడీ సిరీస్ 1111 అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అందులో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి కానీ అలాగే ఎస్ఎస్సికి, ఈఎంఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్విజ్ దానిలో అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. అలాగే మన షార్ట్ వీడియోస్లో అయితే
కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే వస్తాయి, చూస్తూ ఉండండి. మీరు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా దానికి క్లారిఫై చేస్తాను. అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.